హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నర్సాపూర్ ఫారెస్ట్కి వెళ్ళాం కదా. నర్సాపూర్ ఫారెస్ట్ నుంచి పోచారం డ్యామ్ అండ్ పోచారం వైల్డ్ లైఫ్ శాంచురీ 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 1.5 అవర్ టైం పడుతుంది. 3కి స్టార్ట్ అయ్యాము, 4:30కి అయితే రీచ్ అయ్యాము. ఫస్ట్ అయితే వైల్డ్ లైఫ్ శాంచురీకి వెళ్ళాం. సో అక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ పర్ పర్సన్. మనకి ఓన్ కార్ ఉంటే ఓన్ కార్లో వెళ్ళొచ్చు, లేదంటే అక్కడ ఒక వెహికల్ ఉంది, అందులో అయినా పంపిస్తారు. బట్ స్టిల్ 100 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటున్నారు, ఓన్ కార్ అయినా సరే. సో టోటల్ 4.5 కిలోమీటర్స్ ఉంటుంది ఫారెస్ట్ ఏరియా. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికే వస్తాము. మీకు అక్కడ క్లియర్గానే ఎన్ని కిలోమీటర్స్ ఉందో మనకు చూసుకోవచ్చు. ఇక్కడ జింకలు ఎక్కువ ఉన్నాయి అంతే, అండ్ దుప్పులు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళకండి. బట్ నాకైతే నచ్చింది, ఎందుకంటే మన ఓన్ కార్లో చాలా స్లోగా అలా యానిమల్స్ని చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము వెళ్ళిన టైంలో అయితే ఎవ్వరూ లేరు, మేమే ఉన్నాము. సో అందుకని అలా స్లోగానే వెళ్ళాము. ఒక్కసారి కారు దిగి కూడా ట్రై చేశాను, కానీ అవి మనం దిగిన వెంటనే పారిపోతాయి. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, ఎందుకంటే అది చాలా చిన్న రోడ్ అయితే ఉంది. సైడ్ అంతా చెట్లు అవి ఉన్నాయి, పుట్టలు కూడా ఉన్నాయి, చాలా పుట్లు ఉన్నాయి, పాము పుట్లు. సో జాగ్రత్తగా చూసుకుని నడపండి. బాగుంది, అసలు ఒక వేరే ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది నాకు. ఎంట్రన్స్లోనే చాలా జింకలు ఉంటాయి చూడండి. అలానే ఫారెస్ట్లో కూడా ఒక వాచ్ టవర్ ఉంది. నేను ఒక్కడనే వాచ్ టవర్ ఎక్కాను, బికాజ్ చాలా స్లాంట్గా అయితే ఉంది. ఈ వ్యూస్ కూడా చాలా బాగున్నాయి, చుట్టూ ఫారెస్ట్ అండ్ పక్కనే పోచారం రిజర్వాయర్ అండ్ డ్యామ్ అనుకుంటా అది. సన్సెట్ అక్కడికి వెళ్ళి చూసుకుని డే అని అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఆ వీడియో సెపరేట్గా పోస్ట్ చేస్తాను, బికాజ్ ఈ వీడియో అయితే లెంతీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please share, like and subscribe for more videos.